మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మోషే గారికి తన పేరు జీవ గ్రంథంలో ఉంది అని చెప్పి ఎలా తెలిసింది? తన పేరు వ్రాయబడింది అని చెప్పి ఎలా తెలిసి ఉండవచ్చు? మనం చెప్పగలమా అలా? నా పేరు జీవగ్రంథంలో ఉంది, నా పేరు పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉంది, నా ఆత్మ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయిద్ది అని చెప్పి మనం చెప్పగలమా? ఆ విధంగా మన బ్రతుకుందా? కనీసం అట్టి ఆలోచన మనకు వస్తుందా? రాదు. ఏది ఆ యొక్క వారం, ఆ యొక్క గడియ దేవునిలో గడిపేసి చక్కగా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ యథావిధిగా బతికేయటం, మళ్ళీ దేవుని సన్నిధికి రావటం, మళ్ళీ ఆ దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థన చేసుకోవటం, దేవుడి గురించి తెలుసుకోవటం, మళ్ళీ బయటికి వెళ్ళటం, మళ్ళీ యథావిధిగా బ్రతకటం. అంటే ఇక తర్వాత ఏముందో, గమ్యం ఏముందో మనకి తెలిసినా సరే మనం ఇంకా ఎక్కడ ఉంటున్నాము అని అంటే, ఇంకా టెంపరీ అయినటువంటి సిచ్యువేషన్స్లోనే, పరిస్థితుల్లోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం.